దేశంలో పెరిగిన సముద్ర తీర ప్రాంతం. సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా పెరిగింది ఒకసారి చూడండి. ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియాలు 1970లో సంయుక్తంగా చేసినటువంటి సర్వే ప్రకారం దేశంలో మొత్తం తీరరేఖ పొడవు 7516.60 కిలోమీటర్లు. ఎగ్జాక్ట్గా 7516.60 కిలోమీటర్లు. ఇదేంటండి, దీవులతో కలుపుకొని. మనకి తెలుసు భారతదేశ ప్రధాన భూభాగం ఈ విధంగా ఉంటే ఇటు అరేబియా సముద్రంలో లక్షద్వీపులు, అదేవిధంగా బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, ఈ మొత్తం కూడా కలుపుకుంటే మన భారతదేశంలో మొత్తం తీరరేఖ పొడవు 1970 గణాంకాల ప్రకారం 7516.60 కిలోమీటర్లు. మరి దీన్ని ఎవరు సేకరించారయ్యా అంటే ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా. మరి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, వాళ్ళు మన భారతదేశంలో మ్యాపులు తయారు చేస్తారు. ఈ మ్యాపులు తయారు చేసే క్రమంలో భాగంగా ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వారు మరియు సర్వే ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఈ 1970లో ఈ సర్వే నిర్వహించి ఈ గణాంకాలను మనకి చెప్పారు. దీంట్లో భాగంగానే అత్యధిక తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనం ఇప్పటి వరకు చదువుకుంటున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ కూడా గతమైపోయినాయి. ఇప్పుడు కొత్త డేటా వచ్చేసింది. ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాల మేరకు నిర్వహించినటువంటి రీవెరిఫికేషన్లో దేశంలో ప్రస్తుత తీర ప్రాంతం పొడవు 3582.21 కిలోమీటర్లు పెరిగి 11,098.81 కిలోమీటర్ల మేర చేరిందని తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఈ గణాంకాలు ఎవరు సేకరించారయ్యా అంటే ఇక్కడ చూడండి, నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాల ఆధారంగా. అంటే గతంలో ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గణాంకాలు సేకరించారు. అయితే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సంస్థ ఏది కూడా వాళ్ళకి విధి విధానాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్, ఎందుకని ఇది మనం ప్రామాణికంగా తీసుకోవాలంటే మన భారతదేశం ఉన్నటువంటి తీరరేఖకి గస్తీ కాయటానికి, అంటే 24 గంటలు దాన్ని కనిపెట్టుకొని ఏం జరుగుతుంది ఏంటి తీర ప్రాంతంలో చూడటానికి ఈ నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనేది ప్రధానమైనటువంటి సంస్థ. మరి ఈ సంస్థ ఇచ్చినటువంటి విధి విధానాల ఆధారంగా ఈ సంస్థలు రీవెరిఫికేషన్ చేయడం జరిగింది తీర ప్రాంతాన్ని. ఆ విధంగా చేయటం వలన 1970లో ఈ సంస్థలు సేకరించినప్పుడు ఉన్నటువంటి తీరరేఖ పొడవుతో పోల్చుకుంటే ఇప్పుడు దాదాపుగా 3582.21 కిలోమీటర్ల మేర మనకి తీరరేఖ పెరిగింది. పెరిగి ఎంతకు చేరిందండి, 11,098.81 కిలోమీటర్లు. అంటే గతంలో 7,516 కిలోమీటర్లు ఉన్నటువంటి మొత్తం సముద్ర తీరం ప్రస్తుతం ఈ నూతన విధి విధానాల ద్వారా లెక్కించటం వలన 11,098.81 కిలోమీటర్లకు మన భారతదేశంలో తీరరేఖ పెరిగింది అని ఎవరు ధృవీకరించారండి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఎందుకని ఈ యొక్క నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనే సంస్థ కూడా మరి కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తుంది కాబట్టి ఈ సంస్థ విధించినటువంటి విధి విధానాల ఆధారంగా ఇంత తీరరేఖ పెరిగింది అని చెప్పి అఫీషియల్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది. అందుకని ఇప్పుడు మనకి వార్తల్లోకి వచ్చింది. సో కాబట్టి మన భారతదేశంలో ప్రస్తుతం మొత్తం తీరరేఖ పొడవు దీవులతో కలుపుకుని ఎంతయ్యా అంటే 11,098.81 కిలోమీటర్లు. గతంలో ప్రతి 50 కిలోమీటర్ల మధ్య దూరాన్ని కొలిచారు. ఇప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య దూరాన్ని కొలిచారు. చూడండి, ఎందుకు పెరిగింది అని మనకు డౌట్ వస్తుంది కదండి. అయితే 1970లో ఈ తీరరేఖను కొలిసేటప్పుడు 50 కిలోమీటర్లు తీసుకొని ఒక స్ట్రైట్గా దాన్ని కొలవటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశంలో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, స్ట్రైట్గా 50 కిలోమీటర్లు ఇట్లా నేరుగా నిటారుగా ఒక 50 కిలోమీటర్లు తీసుకోవడం జరిగింది. కానీ ఈ కొత్త విధి విధానాల వలన సేకరించినటువంటి డేటా ఏంటయ్యా అంటే ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల మధ్య దూరాన్ని కొలవటం జరిగింది. అంటే కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయడం జరిగింది దాని మీద. అంటే గతంలో 50 కిలోమీటర్ల దూరం తీసుకొని స్ట్రైట్గా కొలిసేవారు. ఇప్పుడు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరాన్ని కూడా మలుపులున్నా కూడా మలుపులు చూస్తూ మలుపులను కూడా పరిగణలోకి తీసుకొని
పూర్తిగా సేకరించడం జరిగింది గణాంకాలు. చూడండి, అయితే 1970లో దూరాన్ని నేరుగా కొలవగా అంటే స్ట్రైట్గా కొలవగా కొత్త విధి విధానాల వలన తీర ప్రాంతానికి ఉన్న మలుపులు వంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని విశాఖలో జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి వివిఎస్ఎస్ శర్మ గారు చెప్పారు. అంటే మరి గతంలో 7,516 కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర తీరం మరి ఇప్పుడు ఈ నూతన విధి విధానాల వలన 11,098.81 కిలోమీటర్లకు ఎలా పెరిగిందయ్యా అంటే గతంలో నేరుగా కొలిచారని, అంటే 1970లో ఈ 50 కిలోమీటర్ల దూరాన్ని నేరుగా కొలిచారని, కానీ ఇప్పుడు ఏం చేశారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరాన్ని కరెక్ట్గా తీసుకొని దానికి వంపులు ఉన్నా అదేవిధంగా మలుపు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని లెక్కించటం వలన ఇప్పుడు తీరరేఖ మన తీరరేఖ అనేది మన దేశంలో పెరిగింది అని చెప్పి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి వివిఎస్ఎస్ శర్మ గారు చెప్పారు లేదా పేర్కొన్నారు. అంటే ఈ విధంగా పెరిగింది. ఇప్పుడు అర్థమైంది కదండి, గతంలో స్ట్రైట్గా తీరరేఖను కొలిశారు, కానీ ఇప్పుడు ఏం చేశారండి పరిమాణాన్ని తక్కువగా 5 నుంచి 10 కిలోమీటర్లు తీసుకొని దానిలో ఉన్నటువంటి మలుపులు కానీ వంపులు కానీ ఉంటే ఆ వంపులు మలుపులు కూడా తీసుకొని లెక్కించడంతో ఈ పెరుగుదల వచ్చింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి సైంటిస్ట్ మన విశాఖపట్నంలో ఉన్నటువంటి జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి శ్రీ వివిఎస్ఎస్ శర్మ గారు పేర్కొనటం జరిగింది. అర్థమైందా? సో దీంతో ఏమైందంటే ప్రతి అంగుళం కూడా మనకి లెక్కలోకి రావడం జరిగింది. ఈ విధానం వల్ల ప్రతి అంగుళాన్ని ఖచ్చితంగా లెక్కించారని చెప్పి ఆయన ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి.